ఓకే. కాంప్లికేషన్ చేస్తున్నారనిపిస్తుంది నాకు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూస్తుంటే. ఎందుకంటే, ఆయన ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వాధినేతగా ఉండి, ప్రభుత్వం మీదే విమర్శలు చేయడం ఒక కొంత పరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే కనిపిస్తుంది గదా! ఎందుకంటే, ఆయన నేను రోడ్డు మీదకొస్తే మళ్ళీ మీరు సమాధానం చెప్పాల్సుంటుంది నాకు. లేదంటే ఇంకా పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, లేదంటే గంజాయికి సంబంధించి కావచ్చు, ఆయన చాలా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. గత ప్రభుత్వంలో మనం ఏవైతే ఆరోపణలు చేశామో, ఇంకా అలాంటి పరిణామాలు ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి. అధికారులకు సంబంధించిన ట్రాన్స్‌ఫర్‌ల మీద, అధికారులకు సంబంధించిన నియామకాల మీద కూడా ఆయన చాలా కీలకంగా మాట్లాడుతూ వచ్చారు. నేనెప్పుడూ కూడా నా జిల్లాకి సంబంధించి నాకు కావాల్సినటువంటి ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను నేను బదిలీ చేయించుకోలేదు. కానీ ఒక ఒక మంత్రి అవగాహనలో లేదంటే ఒక మంత్రి ఇది ఇలాంటి వాటన్నిటిని ఎక్కువగా ప్రోత్సహిస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల పైన, ప్రభుత్వం మీద మాట్లాడుతూ వస్తున్నారు. ఇది కూడా కూటమికి నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది గదా! అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీకి 3 దశలుంటాయి. హ్మ్. ఒకటి అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు. లేదా అఫీషియల్‌గా అధికారులతో మాట్లాడే విషయాలు. హ్మ్. పబ్లిక్‌గా మాట్లాడే విషయాలు. ఈ మూడిటి మధ్య తెర తెంపేస్తే గందరగోళం అవుతుంది. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూడిట్లో యాడ ఇంటర్నల్‌గా మాట్లాడింది బహిరంగంగా మాట్లాడేస్తున్నారు. బహిరంగంగా మాట్లాడేది ఇంటర్నల్‌గా ఇది వస్తున్నాయి. అవును. అంటే హ్మ్. మనం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న విషయాలు తప్పనను. హ్మ్. ఆయనకున్న సమాచారం ఆయనకుండొచ్చు. హ్మ్. కానీ వేదికలు హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు చైర్మన్‌ని, ఈఓని ఒక అపోజిషన్ లీడర్ లాగా డిమాండ్ చేసేస్తే, హ్మ్. ఇప్పుడు ఏం చేయాలి? ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఇప్పుడు మీలాంటి విలేకరు చంద్రబాబు నాయుడు కనపడిస్తే, హ్మ్. మీరు అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసినారు సార్. ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు, ఈఓ, చైర్మన్ వీళ్ళందరూ బాధ్యత ఉందని. వాళ్ళని ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ చేస్తారని అడుగుతారు మీరు. అప్పుడు ఏం హ్మ్. చేయాలి ముఖ్యమంత్రి? హ్మ్. ప్రతిపక్షం అడిగిందనుకోండి, ఆయన అట్లే ఆరోపిస్తారులే వాళ్ళకి ఏ పని బాట లేదు అనొచ్చు. హ్మ్. ఉప ముఖ్యమంత్రి అన్న తర్వాత ఆయన తప్పు అని అనలేడు. తప్పంటే ఉప ముఖ్యమంత్రి అయిపోతాడు. హ్మ్. రైట్ అంటే ట్రాన్స్‌ఫర్ చేయంటారు. కాంప్లికేటెడ్ అయిపోతుంది. హ్మ్. రెండో పాయింట్ ఏమవుతుందంటే అశోక్ గారు, నేను ఈరోజు ఒక ప్రకటన చూశాను ఆయనది. మేము 15 ఏండ్లు కలిసి ఉండాలనుకున్నాము. హ్మ్. అధికారులు సహకరించాలి. ఈ 2 రాజకీయ పార్టీల మీద కలిసి ఉండడానికి అధికారులు ఏమైనా సహకరిస్తారు? నాకు అసలు అర్థం కాల. ఆ పాయింట్ ఏంటో అర్థం ఆ! కాల. అధికారులు ఎట్ట సహకరిస్తారు? హ్మ్. ఇప్పుడు అధికారుల పని ఏందంటే మీరు పొలిటికల్‌గా క్యాబినెట్ చేసే నిర్ణయాన్ని నిబంధన ప్రకారం ఎగ్జిక్యూటివ్ చేసే పని అధికారులది. అవును. అవును. ఆ! అంతే తప్ప మీరు కలిసి ఉండడానికి అధికారులు ఏమి సహాయం చేయలేరు. అది అయ్యే హ్మ్. పని కాదు. అది వాళ్ళ పని కూడా కాదు. హ్మ్. అక్కడే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆయనకేమి అంటే ఏదైనా డిస్టర్బ్ అవుతున్నాడా? లేకపోతే లోపల చెప్పుకోలేని విషయాలు బయటికి చెప్తున్నాడా? ఇప్పుడు ఇవేమైతే ఇట్లాంటి వ్యాఖ్యలు పదే పదే చేస్తే హ్మ్. ఇప్పుడు ప్రతిపక్షాలైనా, మీలాంటి జర్నలిస్టులైనా, నాలాంటి అనలిస్ట్ అని ఏమనుకుంటారు? ఏదో తేడా ఉంది వాళ్ళ మధ్య. త్వరలో విడిపోతారేమో ఇట్లాంటి అనుమానాలొచ్చేస్తాయి. హ్మ్. అంటే కాబట్టి ఇది అనుమానాలొస్తున్నాయి కరెక్టే. ఆయన డైరెక్ట్‌గా చెప్తున్నాడు. నేను రోడ్ల మీదకొస్తే మీరు తట్టుకోలేరు. మళ్ళీ నేను ప్రశ్నిస్తే మీరు సమాధానాలు చెప్పలేరన్న మాటలు గూడా ఒస్తున్నాయి. దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటది గదా! కూటమి. ఎవరు తట్టుకోలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకొస్తే తెలుగుదేశం తట్టుకోలేదు. హ్మ్. అధికారులు ఏమవుతుంది? హ్మ్. అధికారులకి ఏం పని? ఇప్పుడు ఈఓ గారు తప్పు చేశారనుకున్నాడనుకో. తప్పు స్వభావాన్ని బట్టి. ఆయన హ్మ్. తప్పు చేశారనుకోండి, ఆయన తప్పు పారమితమైందంటే బదిలీ జేయొచ్చు. అబ్నార్మల్ తప్పైతే సస్పెండ్ కూడా చేస్తారు. ఓకే. ఇప్పుడు ఆయన తప్పు ఏ స్థాయిలో ఉందనుకుంటే బదిలీ చేస్తారు. ఇంక నేను తట్టుకోలేనంటే ఏం ట్రాన్స్‌ఫర్ చేసుకోండి అంటాడు ఈఓ. హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్‌నైతే ట్రాన్స్‌ఫర్ చేసుకో. నీకు లేకపోతే సస్పెండ్ చేయి. లేకపోతే ఆహ్, పొజిషన్‌లో పెట్టొద్దంటాడు. హ్మ్. అంతకుమించి ఏం చేస్తారు ఆఫీసర్‌లని, ఉద్యోగస్తుల్ని? హ్మ్. కొట్టలేరు గదా! పాయింట్ అది కాదు కదా! తట్టుకోలేరంటే ఏం చేస్తారు అధికారులు అంటున్నా. మహా అంటే బదిలీ చేస్తారు. ఇంకోకపోతే యాక్షన్‌లోకెళ్తారు తప్పు చేసి. టెక్నికల్‌గా తప్పు చేసుంటే యాక్షను. హ్మ్. లేకపోతే బదిలీ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈదుల్లోకొచ్చి ఇవన్నీ మాట్లాడితే తట్టుకోలేకుండా పోయిండేది అధికార పార్టీ. హ్మ్. మీరు కలిసి ఉండలేరు. లేకపోతే తెలుగుదేశానికి తట్టుకోలేనేమో. హ్మ్. ఇవాళదేం పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారొచ్చి ఈవో గారిని బదిలీ చేయమని చెప్పలా, సారీ చెప్పమనేసినాడు. హ్మ్. ఇంక ఈవో గారిని తట్టుకోలేరంటే బదిలీ చేసుకోండి. మీకు అధికారం ఉందంటాడు ఈవో ఎక్కువ మాట్లాడితే. హ్మ్. అంతే కదా ఆపేశారు. అవును. కానీ ఎవరు నష్టపోయేది? ఇప్పుడు చంద్రబాబు గారు అంత రివ్యూ చేసి చెప్పిన తర్వాత ఆయనకు భిన్నమైన వైఖరి కాకపోయినా ఇంకొంచెం అబ్నార్మల్‌గా ఈవో పైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎవరికి డిస్టర్బెన్స్ ఇప్పుడు? హ్మ్. అధికారంలో ఉన్న తెలుగుదేశానికే కదా! ఆఫీసర్‌లకేమైంది? హ్మ్. ట్రాన్స్‌ఫర్ చేసుకోండి అంటారు. హ్మ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈదుల్లోకొచ్చి మాట్లాడిస్తే తట్టుకోలేకపోయే పరిస్థితి తెలుగుదేశానికొస్తుంది. హ్మ్. కలిసి ఉండలేని పరిస్థితి మీ కూటమికొస్తుంది. అధికారులకేం కాదు. అధికారులని మిమ్మల్ని కలిపి ఉంచలేరు, విడదీయలేరు. హ్మ్. మిమ్మల్ని కలిసి ఉండాలన్నా, విడదీయాలన్నా మీరు చూసుకోవాల్సిన సబ్జెక్ట్ తప్ప, ఒకవేళ ఏ అధికారైనా మీ మాట వినకపోతే గో టు చీఫ్ మినిస్టర్, ఆయన బదిలీ చేయమనొచ్చు, యాక్షన్ తీసుకోమనొచ్చు. మీ మాట ముఖ్యమంత్రి